దైవ బలం అంటే దేవుడి యొక్క బలం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీకున్న కష్టాలకి, బాధలకి, దుఃఖాలకి ఇవన్నీ నువ్వు జయిస్తాను అంటే నీకు ఖచ్చితంగా దైవ బలం ఉన్నట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నీకు దైవ బలం లేకుంటే ఇవన్నీ నువ్వు జయించలేవు, ముందు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు. ఈశ్వరుడి యొక్క బలం నీకు ఉంది కాబట్టే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవిస్తున్నావు, ఎన్ని దుఃఖాలు వచ్చినా అనుభవిస్తున్నావు, ఎంత స్ట్రగుల్ ఉన్నా అనుభవిస్తున్నావు, వాటిని జయించి ముందుకెళ్తున్నావు. నేను భరిస్తాను, ఏ కష్టమైనా భరిస్తాను, ఏ కష్టాలైనా నేను జయించుకు ముందుకెళ్తానని చెప్పేసి నువ్వు అవన్నీ దాటేసి వెళ్తున్నావు అంటే నీకు దైవ బలం, ఈశ్వర బలం ఉన్నట్టే. ఇంకా వేరే ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క బలం నీకు ఉందంటే నువ్వు ఎన్ని కష్టాలని ఈజీగా దాటేస్తావు, వాటిని ఆడుతూ పాడుతూ దాటేస్తావు. అరే దుఃఖాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటే మనిషి జీవితంలో ఇవన్నీ కామన్, ఇవన్నీ రావాలి, వస్తేనే మనిషి జీవితానికి ఒక అర్థం. మొత్తం సుఖమే ఉన్నదనుకో ఆ జీవితానికి అర్థాలే ఉండవు. దుఃఖాలు ఉండాలి, కష్టాలు ఉండాలి, స్ట్రగుల్స్ ఉండాలి, అన్ని ఉండాలి. అన్ని ఉంటేనే మనిషి జీవితానికి అర్థం. అప్పుడే కదా అరే నువ్వు పుట్టావు పోయావు ఇంతే ఉండద్దు, జీవితంలో ఎన్నో అనుభవించావు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి అనుభవించి నువ్వు దాటేసావు అంటే నీకు దైవ బలం ఉన్నట్టే. హర హర మహాదేవ శంభో శంకర.